రైతు భరోసాపై మరి కాసేపట్లో కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మీటింగ్ జరగనుంది. రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేస్తారని తెలుస్తోంది. ఎన్ని ఎకరాలకు చెల్లిస్తారనే అంశంపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. 7 నుంచి 10 ఎకరాల వరకు రైతు భరోసా చెల్లించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. కేబినెట్ సబ్ కమిటీలో చర్చించాక ఈ నెల 4న కేబినెట్ భేటీలో తెలంగాణ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునుంది. సాగు చేసే భూములకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. రైతు భరోసా విధి విధానాలకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కర్ణాకర్ సిద్ధంగా ఉన్నారు. కర్ణాకర్, కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళంతా కూడా ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. గత 6 నెలలుగా ఈ కేబినెట్ సబ్ కమిటీ పెద్ద ఎత్తున రైతు భరోసాకు సంబంధించి కసరత్తు చేస్తోంది. క్షేత్రస్థాయిలో రైతుల అభిప్రాయాలు తీసుకున్నారు, వివిధ రంగాల మేధావుల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం బేషరతుగా ఎన్ని ఎకరాలకైనా సరే పంటలు వేసినా వేయకపోయినా రైతు బంధు చెల్లిస్తూ వస్తుంది. కానీ నిజమైన రైతులకు మాత్రమే, పంటలు వేసే రైతులకు మాత్రమే రైతు భరోసా చెల్లించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎవరెవరికి రైతు బంధు చెల్లించాలి, ఎన్ని ఎకరాలు సీలింగ్ పెట్టాలన్న దానిపై కసరత్తు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఈ కేబినెట్ సబ్ కమిటీ ఈరోజు సమావేశంలో దాదాపు తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మనం చూస్తున్నాము, ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. కేవలం పంటలు పండించే భూములకు రైతులకు మాత్రమే రైతు బంధు చెల్లించాలి, రైతు భరోసా చెల్లించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అయితే ఎన్ని ఎకరాల వరకు సీలింగ్ పెట్టాలి, ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా చెల్లించాలన్న దానిపై ఇంకా కసరత్తు కొనసాగుతుంది. మనకున్న సమాచారం మేరకు 7 నుంచి 10 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా చెల్లించాలి. 10 ఎకరాల పైన ఎవరైతే రైతులు ఉన్నారో, భూస్వాములు ఉన్నారో వాళ్ళకి రైతు బంధు చెల్లించకూడదని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దాంతోపాటు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారో, దాంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వీళ్ళను కూడా రైతు బంధు పథకం నుంచి తప్పిస్తే ఎలా ఉంటుందన్న దానిపై కూడా ప్రభుత్వం సమాలోచనలు చేస్తుంది. కాబట్టి ఈరోజు జరిగే కేబినెట్ సబ్ కమిటీలో ఈరోజు ఈ రైతు భరోసా విధి విధానాలపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు తీసుకున్న నిర్ణయం తర్వాత ఈ నెల 4న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించి తుది ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. బలరాం, కర్ణాకర్, అంటే కండిషన్స్ కు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఎటువంటి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది? మరోవైపు రైతు భరోసా విధి విధానాలు ఎప్పటిలోగా ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా ఈరోజు జరిగే కేబినెట్ సబ్ కమిటీలో కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంలో కొంత ఊగిసలాట కనిపిస్తుంది. దాంతోపాటు కేబినెట్ సబ్ కమిటీలో ఉన్న డిప్యూటీ సీఎంతో పాటు 3 మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కొంత ఏకాభిప్రాయం కుదరట్లేదు. ఎన్ని ఎకరాలకు రైతు బంధు ఇవ్వాలి, ఎందుకంటే సీలింగ్ కనుక 10 ఎకరాలకు లేకపోతే 7 ఎకరాలకు సీలింగ్ కట్ ఆఫ్ పెడితే కనుక రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుందా అన్న అనుమానం కూడా వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ప్రతిపక్షాలు ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి. రైతు బంధును పూర్తి స్థాయిలో రైతులకు ఎగ్గొట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని చెప్పి విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి రైతు భరోసా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న ప్రభుత్వం సీలింగ్ పెట్టడంతో పాటు పంటలు వేసే భూములకు ఇవ్వడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులను, ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్న వారిని ఈ పథకం నుంచి తప్పిస్తే ఎంత మేర వ్యతిరేకత వస్తుంది అన్న దానిపై కూడా ఆలోచన చేస్తుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి సమయంలో రైతుల నుంచి వ్యతిరేకత వస్తే ఎలా ఉంటుందన్న దానిపై కూడా ప్రభుత్వం సమాలోచన చేస్తుంది. మొత్తానికి ఈరోజు జరిగే కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఎన్ని ఎకరాలకు రైతు భరోసా చెల్లించాలి, ఎవరెవరిని ఈ అర్హులుగా నిర్ణయించాలని దానిపై క్లారిటీ వచ్చిన తర్వాత ఈ నెల 4న జరిగే మంత్రివర్గ సమావేశంలో పూర్తి స్థాయిలో దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక సంక్రాంతి నుంచే రైతు భరోసా చెల్లిస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఖచ్చితంగా సంక్రాంతి నుంచి పూర్తి విధి విధానాలను ప్రకటించి రైతు బంధును సంక్రాంతి నుంచి అమలు చేసే అవకాశం మాత్రం కనిపిస్తుంది. బలరాం, కర్ణాకర్, అంటే ఈ షరతులు కావచ్చు, విధి విధానాలకు సంబంధించి రైతుల నుంచి కావచ్చు లేదా రైతు సంఘాల నాయకుల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి? మనం చూస్తున్నాం, గత 6 నెలలుగా కేబినెట్ సబ్ కమిటీ రైతు భరోసాపై సబ్ కమిటీ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా సబ్ కమిటీ విస్తృతంగా రాష్ట్రంలో పర్యటిస్తోంది. అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, రైతుల నుంచి రైతు భరోసా ఎవరెవరికి చెల్లిస్తే బాగుంటుంది, పంటలు వేసిన భూములతో పాటు ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు చెల్లించితే బాగుంటుంది అన్న దానిపై అభిప్రాయాలు సేకరించింది. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ కూడా 100 ఎకరాలు ఉన్న భూస్వాములతో పాటు పంటలు వేసినా వేయకపోయినా రియల్ ఎస్టేట్ వెంచర్లు, కొండలు, గుట్టలు కూడా రైతు బంధు చెల్లించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి రైతులు చాలా వరకు ప్రభుత్వం తీసుకున్న అభిప్రాయాల్లో మొత్తం 10 ఎకరాల లోపు కానీ, లేకపోతే నిజమైన రైతులు కానీ, లేకపోతే ఎవరైతే నిజంగా రైతులు పంటలు పండిస్తూ
పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అటువంటి అర్హులైన రైతులకు మాత్రమే రైతు బంధు చెల్లించాలని చెప్పి కూడా రైతులు వివిధ వర్గాల మేధావులు ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ మేరకు వాటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఖచ్చితంగా ఎకరాలకు సీలింగ్ పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 7 ఎకరాలకు సీలింగ్ పెట్టాలా, లేకపోతే 10 ఎకరాల వరకు కట్ ఆఫ్ పెట్టి 10 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు బంధు ఇచ్చేలా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ కర్ణాకర్.